డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంబ్యాక్ అవుతారు అని ప్రతి సినిమాతో చూడడం జరుగుతుంది. బట్ ప్రతిసారి కూడా ఆయన గట్టిగానే డిసప్పాయింట్ చేస్తారని చెప్పాలి. ఎందుకనో తెలీదు, ఆయన ఒక జోన్ లో స్ట్రక్ అయిపోయి ఉండిపోయారు. ఆ జోన్ లో నుంచి బయటకు రావట్లేదు. ఏ సినిమా తీసినా కూడా ఆ జోన్ లో ఉండే తీస్తున్నారు. అవే సీన్స్, అదే స్టోరీ, అదే మాఫియా, అదే విలన్స్. ఆయన క్రియేటివిటీని మొత్తం ఒక ఇంట్లో బంధించేసి తాళమేసి ఆ కీ ఎక్కడో ఇసిరేశారు. లేకపోతే మీకు 10 ఏళ్ళుగా ఏ సినిమా తీసుకున్నా కూడా ఒకటే టేకింగ్ కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఫాలో అయ్యారు. ఇంకా కమింగ్ టు డబుల్ స్మార్ట్, సినిమా స్టార్టింగ్ లో ఎస్టాబ్లిష్ చేసిన మదర్ సెంటిమెంట్ తో మనకు అర్థమైపోద్ది సినిమా ఎలా ఉండబోతుంది, ఏ సీన్ ఎప్పుడు వస్తుంది, ఇంటర్వెల్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి అర్థమైపోద్ది. సో ఇంత ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ కూడా పోనీలే ఇది క్యారెక్టర్ బేస్డ్ మూవీ కదా, పైగా కమర్షియల్ మూవీ కదా అనుకున్నప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్టు అక్కడక్కడ ట్విస్ట్ లో ఇచ్చుకుంటూ పోతారనమాట. అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ కావాలి, ఆ బ్యాంక్ ఇస్తే జనానికి ఒక హై వస్తుంది. ఆ బ్యాంక్ కోసం ముందు ఏ సీన్స్ జరిగే, ఆ సిచ్యువేషన్స్ ఏంటి, అవన్నిటితో సంబంధం లేకుండా ఒక బ్యాంక్ వచ్చి పడిపోద్ది. అంటే కంప్లీట్ గా ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. అలాంటి ట్విస్ట్లు బ్యాంకులు అక్కడక్కడ ఉంటాయి. అండ్ హీరోయిన్ క్యారెక్టర్, అసలు ఆ క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేశారో అర్థం కాలేదు. లిటరల్లీ ఐటమ్ వేల్ గా కూడా వాడేసుకున్నారు ఆ క్యారెక్టర్ ని సినిమాలో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టర్ ఓసరు వెళ్ళేలాగా అనమాట. కాసేపు జాబ్ చేస్తానంటది, కాసేపు దొంగ అంటది, కాసేపు అదొక ట్విస్ట్ అనుకోండి అది అంటది. సో ఓవరాల్ గా హీరోయిన్ ఏంటనేది పర్ఫెక్ట్ గా నాకు అర్థం కాలేదు సినిమా చూసిన తర్వాత. అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారనమాట ఆ హీరోయిన్ క్యారెక్టర్ ని. అలాగే హీరోయిన్ కి హీరోకి మధ్య లవ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఆ సీన్స్ కొంచెం ఓవర్ అనిపించినా కూడా బాగానే అనిపిస్తాయి. ఆ క్యారెక్టర్ ఏడుస్తున్నా అస్సలు కనెక్టే కాదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ని ప్రాపర్ గా డిజైన్ చేయలేదు, మనకి కనెక్ట్ కాదు. అలాగే మదర్ సెంటిమెంట్ ను కూడా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత అబ్బా ఇంకెంతసేపు రా అనిపించేటట్టు అనిపిస్తుంది. అది చాలదన్నట్టు క్లైమాక్స్ లో ఒక కొత్త మదర్ సెంటిమెంట్ ని తీసుకొచ్చారు. ఆ చూసిన తర్వాత అబ్బా అవసరమా ఇది, ఇప్పుడు అవసరమా, సినిమాకి ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేదు అది. ఇంకా సంజయ్ దత్తని తీసుకొచ్చి ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ రోల్ ఇచ్చారా అనుకుంటే ఆయన షర్ట్ కూడా నలగకుండా కూర్చోబెట్టి మరీ డబ్బులు ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన లెగిసి ఫైట్ చేస్తానన్నా డైరెక్టర్ వద్దు సార్, మీరు అంత కష్టపడక్కర్లేదు, మీరు జస్ట్ అలా కూర్చోండి, మీకు డబ్బులు ఇచ్చేస్తాం, మీరు ఇంటికి వెళ్ళిపోయింది అన్నట్టు ఉంటది సినిమా మొత్తం కూడా. ఇంకా కమింగ్ టు ర్యాపో, సినిమా మొత్తానికి కూడా సూపర్ ఎనర్జీ ఇచ్చేదంటే అది ర్యామ్ క్యారెక్టర్ మాత్రమే. ఎందుకంటే పార్ట్ 1 లో ఏ విధంగా వర్కౌట్ అయ్యిందో ఈ పార్ట్ లో కూడా అదే విధంగా వర్కౌట్ అయ్యింది. పోతే డైలాగ్స్ సంబంధించి కూడా అంత మంచి డైలాగులు ఏం పడలేదు, పడినట్టయితే ఇంకో విధంగా ఉండేదేమో. ఇంక ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అద్దరిపోయిన సినిమాకి. సో ఆ రెండు కూడా పెద్ద సేవియర్స్ అని చెప్పాలి. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే పూరి సినిమా అంటే ఇలాగే ఉంటాది అని ఫిక్స్ అయిపోవాలేమో. అలాగే చేస్తున్నారు పూరి గారు. ఏ సినిమా చేసినా కూడా జస్ట్ ఒక పాసిబుల్ ఎంటర్టైనర్ మాత్రమే, స్టోరీ కోసం స్క్రీన్ ప్లే కోసం ఆలోచిస్తే. సో ఇది ఇక్కడికి. ఫ్యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కొట్టేయండి గురువు గారు, కొట్టేయండి. థ్యాంక్ యూ.